కర్నూలు నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్ సంబంధించి రోడ్డు ప్రమాదాలను నివారించాలని చెప్పేసి పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించడం జరిగింది. ఈ ప్రత్యేక డ్రైవ్ కు సంబంధించి మరిన్ని విషయాలు ట్రాఫిక్ సిఐ సూర్యధర్ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. సార్ చెప్పండి, 30వ తారీఖు ఈ నెల 30వ తారీఖు నుండి ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. హెల్మెట్ ఉంటే తప్ప పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ పోయిద్దని అని చెప్పేసి ఇప్పటికే యాజమాన్యాలకు అందరికీ తెలియజేయడం జరిగింది. ప్రధానంగా రోడ్డు ప్రమాదాలు నివారించాలని చెప్పేసి మీరు ఈ కార్యక్రమం అయితే చేపట్టారు. ముందుగా అభినవ్ భారత్ నుంచి ప్రత్యేక ధన్యవాదాలు. ఎలా మూమెంట్ తీసుకుంటున్నారు ఈ సంబంధించి? నమస్కారము. కర్నూలు పట్టణంలో ఉన్న ప్రజలందరికీ నమస్కారము. ముఖ్యంగా 2 వీలర్స్ తోలే వాళ్ళు, ఆటో వాళ్ళు అందరికీ నమస్కారం తెలియజేస్తూ, గత 2 నెలల నుండి మనము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి మా యొక్క డీజీపీ గారు హరీష్ కుమార్ గుప్తా గారు, ప్లస్ రోడ్ సేఫ్టీ చైర్మన్ అయిన హర్షిల్ డీజీ గారు, ఉజాలా సార్ గారు, ప్లస్ మా ఎస్పీ విక్రాంత్ పాటల్ ఐపీఎస్ గారు, డిఎస్పీ బాబు సార్ ఇక ఆదేశాల మేరకు మాకు ఎవరి మంత్ ఒక టైం టేబుల్ వచ్చింది గత 2 నెలల నుంచి. ఇది స్పెషల్ ఏమంటే హెల్మెట్లు పెరగాలి. రెండవది గవర్నమెంట్ హైకోర్టు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాలు కూడా దీని మీద కఠినంగా ఉన్నాయి. ఎందుకంటే మొన్న కూడా రీసెంట్ గా లాస్ట్ మంత్ 24వ తారీఖు ఒక జడ్జిమెంట్ వచ్చింది. ఎందుకు మీరు హెల్మెట్ మీద అవేర్నెస్ చేయట్లేదు, ఎందుకు హెల్మెట్ పెరగట్లేదు, పర్సెంటేజ్ పెరగట్లేదు, ఎందుకు చలానా రికార్డ్ చేయమని మీరు కూడా చూసినారు. లోకాయుక్తలో కూడా జడ్జి గారు, డిస్ట్రిక్ట్ జడ్జి కూడా స్పెషల్ గా ప్రెస్ నోట్ కూడా ఇవ్వడం జరిగింది. చాలా మంది కట్టారు. దీన్ని పురస్కరించుకొని మీరు గమనిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 8,000 చిలుకలు చనిపోయారు వివిధ రోడ్ ప్రమాదాల్లో. మన స్టేట్ తీసుకుంటే, మన డిస్ట్రిక్ట్ జిల్లా కర్నూలు తీసుకుంటే 200 మంది చనిపోయారు. పట్టణం తీసుకుంటే దాదాపు 35 మంది ప్రాణాలు కోల్పోయారు. 3 డేస్ బ్యాక్ బుధవారపేట నుండి గవర్నమెంట్ హాస్పిటల్ మధ్యలోనే చనిపోవడం జరిగింది. అదేవిధంగా సంతోష్ నగర్ దగ్గర 3 చనిపోవడం జరిగింది. దీనికంతా పురుషులను గమనిస్తే హెల్మెట్ లేకపోవడం వల్ల వాళ్ళు చనిపోవడం జరుగుతుంది. దానికి మేము 2 నెలల నుంచి మేము చూస్తారు. మీరు ఒక్కొక్క పాయింట్లో 2-3 గంటలు హెల్మెట్ మీద స్పెషల్ డ్రైవ్ చేసి వాళ్ళకి 1000 రూపాయలు వెళ్ళలేదు. మేమైతే 180 రూపాయలు హెల్మెట్ తెచ్చుకోమని చెప్పి 20 నిమిషాలు టైం ఇచ్చి 185 రూపాయలు వేసాము. ఇప్పుడు 30వ తారీఖు నుండి హెల్మెట్ లేకుంటే పెట్రోల్ వేద్దని నిన్న ఈరోజు ప్రెస్కు వచ్చింది, సోషల్ మీడియాలో వచ్చింది. ప్రెస్ పెట్రోల్ బంక్ వాళ్ళందరికీ పిలిపించి వాళ్ళకు పక్కగా వాళ్ళకు చెప్పి వాళ్ళకు ఫ్లెక్సీ కూడా వేస్తున్నాము. మీరు చూసారు, మీరు గమనిస్తే ఈరోజు పట్టణంలో ఇప్పుడే రెడీ చేశాము. తారీఖు నుండి హెల్మెట్ లేకుంటే పెట్రోల్ వేయద్దని అందా మేము పెట్టబోతున్నాము. ప్లస్ పాయింట్ సర్కిల్స్ లో పెట్టబోతున్నాము. కనుక మేము దయ ఉంచి పెట్రోల్ లో వేసుకోవాలంటే హెల్మెట్ అంటే మేము చెప్పేది ఏమంటే ఉద్దేశం అది కాదు. మీ ప్రాణం మీరు కాపాడుకోండి, ఇంటికి సుఖంగా వెళ్ళండి, బయటికి వచ్చేప్పుడు సంతోషంగా రండి, సంతోషంగా వెళ్ళమని మా ఉద్దేశం. అదే మా యొక్క మెయిన్ థీమ్. అంటే వచ్చిన వాడు కాలు ఇరుక్కొని చేయి ఇరుక్కొని చనిపోతే ఆ ఇంటి బాధ వర్ణాతీతం ఉంటుంది. దానికోసం మేము ప్రత్యేకమైన ట్రై చేస్తున్నాము. దీంట్లో మీరు గమనించారు, మొదట మాకు చాలా ఆపోజ్ వచ్చింది. ఎందుకు పెట్టుకోవాలి హెల్మెట్, హైకోర్టు గీకోర్టు అని చెప్పారు. మేము అడిగాము హైకోర్టు అంటే ఇప్పుడు గమనిస్తున్నాము. గత 3-4 రోజులు ఎవరు వాదించట్లేదు. దానివల్ల తగ్గింది, పర్సెంట్ తగ్గింది. ప్రజలు అవేర్నెస్ వచ్చింది. ఇంకా అవేర్నెస్ రావాలని కోరుకుంటున్నాము. దీనికి ముఖ్యంగా ప్రెస్ వాళ్ళు, సోషల్ మీడియా వాళ్ళు, ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా వాళ్ళు దీని మీద ఒక ప్రత్యేకమైన ఒక డ్రైవ్ చేయాలని కోరుకుంటున్నాము. దీనికి మీకు సహకారం ఎంతో అవసరం. వినియోగదారుడు మాత్రం 5 కిలోమీటర్ల లోపల హెల్మెట్ అవసరం లేదు, కోర్టు కూడా చెప్పిందని చెప్పేసి చెప్తా ఉన్నారు. దీన్ని ఎలా చూస్తారు సార్? ఇది ఓన్లీ ఒక అఫ్వా అంటారు. అఫ్వా అంటే ఏంది? ఒక రూమర్. అది ఇది నాకు చెప్పిన వెంటనే నేను ఫస్ట్ వచ్చిన కర్నూలు పట్టణంలో చార్జ్ తీసుకున్న వెంటనే నేను ఫస్ట్ చేసిన పని ఏమంటే, గత సంవత్సరం ఆగస్టు 15 చేసిన పని ఫస్ట్ పని ఏమంటే నెట్ లో పోయి మొత్తం బుక్స్ అయితే అన్ని నెట్లు గమనించిన, ఎక్కడ ఆర్డర్ లేదు. ఇంకోటి మీరు గమనించారు, కొత్తపేట సందులో ఒక డెత్ అయింది. సందుది లోపల సందులో హెల్మెట్ ఉంటే బతికేవాడు. కనుక అది ఎక్కడ రూల్ లేదు. పట్టణంలో కూడా మాకు తెలిసి ఉంటుంది. ట్రాఫిక్ పోలీస్ అనేది 1 టౌన్, 2 టౌన్, 3 టౌన్, 4 టౌన్ లిమిట్స్ లో మాత్రమే మాది లిమిట్స్ ఉంటుంది. ఇక్కడ కూడా చాలా ఇప్పుడు 40 మంది చనిపోయారంటే అర్థమైంది. పట్టణంలో కూడా ఇంకోటి జోరాపురంలో ఎంత రష్ ఉంటుంది చెప్పండి. ఆడ చనిపోయారు మనిషి. ఇది కట్టు 10 రోజులు అవుతుంది. కనుక ఆ రూల్ ఏమి ఎక్కడ లేదు. అది ఊరికి అది ఒక రూమర్ లా తీసుకొచ్చారు. అది తప్పండి. అది చివరగా హెల్మెట్ ధరిస్తే జుట్టు ఊడిపోతుంది అని చెప్పేసి సార్, ఫస్ట్ మాట మీరు తెలుసుకోవాల్సిన విషయము, వెంట్రిక అనేది 3 భాగాలు ఉంటుంది. నేను మీకు 46 చెప్తున్నాను. క్యూటికల్, మెడులా, క్యూటెక్స్ అంటాం. లోపల భాగంని మెడులా అంటాం. మెడులలో ప్రతి ఒక్క వెంట్రికలో సన్నటి బ్లడ్ ఒకటి నడుపుపోతూ ఉంటుంది. అది రకరకాలుగా ఉంటుంది. అది మెయిన్ ఏమంటే విటమిన్ ఈ, కెరోటిన్ అనే ఒక మెలనిన్ అనే పదార్థం తగ్గినప్పుడు వెంట్రిక రాలిపోతాయి. కానీ హెల్మెట్ పెట్టుకుంటే రాలిపోవు. ఫస్ట్ మాట. రెండోది హెరిటరీ. తెలుసుంటే మీరు చూసినారు, బాగా వెంట్రుకలు ఉన్నవాడు వెంట్రుకలు రాలిపోయి ఏమైతే బట్టతల వస్తుంది. ఇప్పుడు నాకు చూడండి, నాకు వెంట్రుకలు తగ్గిన, నాకు 54 ఏళ్ళు
54 సంవత్సరాలు ఇంటికి తగ్గలేదే, ఎందుకంటే అది హెరిటరీ. అది రెండోది విటమిన్ ఈ తక్కువ ఉన్నా గానీ మెలనిన్, కెరోటిన్ అనే విటమిన్స్ తక్కువ ఉన్నప్పుడు కూడా వెంట్రుకలు అల్లిపోతాయి. దానికి మందులు ఉన్నాయి, వాడతారు. కానీ హెల్మెట్ దానికి ఎలాంటి సంబంధం లేదు సార్. చివరగా చెప్పండి, సిటీ అవుట్స్కట్స్ లో కొంతమంది ఆకతాయిలు స్టంట్స్ చేస్తున్నారు, వీళ్ళకు ఎలా చెప్తారు సార్? ఇది మేము సోషల్ మీడియాలో, ఇన్స్టాగ్రామ్ లో ప్లస్ మా టీములు తిరుగుతున్నాయి. మా పట్టుకున్న వెంటనే తెచ్చి వాళ్ళ బండి ఇవ్వట్లేదు. వాళ్ళ పేరెంట్ పిలిపించి కౌన్సిలింగ్ చేసి వాళ్ళ కోర్టుకు 125A క్లాజ్ అని, అంటే 336 ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ యాక్ట్ అని కేసు కట్టి వాళ్ళ కోర్టు హాజరు పెడుతున్నాం, కౌన్సిలింగ్ ఇస్తున్నాం. రెండోది మీరు చూసింటారు సైలెన్సర్లు. ఇప్పుడు నేను వచ్చిన తర్వాత గత సంవత్సరంలో ఎస్పీ గారి ఆధ్వర్యంలో ఇదే కొండారెడ్డి బుర్జు దగ్గర 2 సార్లు బుల్డోజర్ పెట్టి తొక్కిచ్చాం. ప్రజెంట్ స్టేషన్ లో కూడా 60 వరకు సైలెన్సర్లు ఉన్నాయి. అవి కూడా తొందరలోనే మీ యొక్క ఆధ్వర్యంలో అది కూడా తొక్కిస్తాము. కనుక ఇలాంటి ట్రాఫిక్ వైలేషన్ అయినా కానీ ట్రాఫిక్ పోలీసులు ఉపేక్షించారు. పెట్రోల్ బంక్ తో పాటు 31st నైట్ ఆకతాయిలకు ఎలాంటి డ్రైవ్ నిర్వహిస్తుంది సార్? 31st నైట్ కి 9 గంటల నుండే మా టీములన్నీ, మొబైల్ పార్టీస్ కానీ మా టీములన్నీ ప్లస్ లా అండ్ ఆర్డర్ పోలీసులు అందరూ రోడ్డు మీద ఉండి డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తాము. గత సంవత్సరం చేశాము. గత సంవత్సరం తగ్గింది, బాగా తగ్గింది. ఎలాంటి డెత్లు కాలేదు, యాక్సిడెంట్ జరగలేదు పోయిన సంవత్సరం. ఈ సంవత్సరం కూడా 9 గంటల నుండి 12-1 గంట వరకు ఖచ్చితంగా డ్రైవ్ చేస్తాము. తాగిన వాళ్లకు బండి సీజ్ అవుతాయి. ప్లస్ రోడ్డు మీద ఎలాంటి చిల్లర పని చేసినా ఏం చేసినా కానీ పోలీసు వాళ్ళు స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకున్నారు. దీని మీద గవర్నమెంట్ ఎస్పీ గారు, విక్రాంత్ పాటిల్ గారు కూడా స్ట్రిక్ట్గా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇది మీరు ప్రెస్లో చూశారు. చూస్తున్నాం కదా, ప్రధాన నగరాన్ని బెంగళూరు, హైదరాబాద్, అదేవిధంగా మొన్న తిరుపతిలో కూడా హెల్మెట్ ఉంటేనే పెట్రోల్ పోయండి అని చెప్పేసి డ్రైవ్లు అయితే నిర్వహించారు. అలాంటి డ్రైవ్ కర్నూలులో కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. పోలీస్ డిపార్ట్మెంట్ చేపట్టినటువంటి స్పెషల్ డ్రైవ్ పైన హెల్మెట్ ఉంటేనే తప్ప పెట్రోల్ పోయమని చెప్పేసి బంకు యాజమాన్యాలు కూడా ఉన్నారు. వారితో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. బ్రదర్ చెప్పండి, 31వ తారీఖు నైట్ పెట్రోల్ బంకులో హెల్మెట్ ఉంటే తప్ప పెట్రోల్ పోయొద్దని అని చెప్పేసి పోలీసులు ఇప్పటికే స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. మీరు దీన్ని ఎలా చూస్తారు? ఖచ్చితంగా పాటించాలి సార్. పాటించకపోతే చాలా ఇబ్బంది అవుతుంది ముందు. ఎందుకంటే ఇది ఎప్పుడూ రావాల్సింది. బట్ గవర్నమెంట్ ఇప్పుడు కొన్ని స్పందించింది. ఎందుకంటే యాక్సిడెంట్లు ఎక్కువైపోయి సార్ ఈ మధ్యన. పగలు రాత్రి ఎక్కలేకుండా యాక్సిడెంట్. హెల్మెట్ అనేది మనకు రక్షణ సార్. ఎందుకంటే ఇప్పుడు తలకు అది ఇంపార్టెంట్. అది మెదడులో మన స్పాట్లు అన్నిటికన్నా తలకు మెయిన్ ఇంపార్టెంట్. మరి తలకు రక్షణ లేకుంటే చాలా ఇబ్బంది అవుతుంది. మన శరీరంలో కాళ్ళు నొప్పులు పైన కూడా పర్వాలేదు, కానీ తలకు అది ఇంపార్టెంట్ హెల్మెట్. కనుక హెల్మెట్ లేకుండా మనం ప్రయాణించకూడదు. కనుక హెల్మెట్ లేకుండా ప్రయాణించకూడదు అంటే మనం పెట్రోల్ వేయకూడదు. పెట్రోల్ లేకపోతే హెల్మెట్ వాళ్ళు ఎక్కడ పోతారో పోలేరు. కనుక మనం కంపల్సరీగా అది మస్ట్ అండ్ షుడ్గా పాటించాలి. ఒకవేళ పెట్రోల్ మేనేజర్లైనా సరే, యజమానులైనా సరే కంపల్సరీగా పాటించాల్సి వస్తుంది సార్. ఎందుకంటే మనం సహకరించాలి గవర్నమెంట్కి. గవర్నమెంట్ మనకు వచ్చింది కనుక మనం సహకరించాల్సి వస్తుంది. అవును సార్, అందుకనే హెల్మెట్ తెచ్చుకోలేదు, ఒకసారి పోయండి అని చెప్పే మాటలు దీన్ని ఎలా చూస్తారు సార్? ఇప్పుడు వాళ్ళకి ఇప్పుడు ఫస్ట్ అనుకో 1 month ఒక 10 రోజులు మేము టైం ఇస్తాం సార్. ఎందుకంటే స్పాట్లో అది కూడా కష్టమే. 1 month వరకు టైం ఎక్స్టెండ్ చేసిన తర్వాత పాటించాల్సి వస్తుంది సార్. ఒకసారి ఫస్ట్ వస్తాడు, సరే ఓకే ఎక్స్క్యూజ్ అంటారు, ఓకే చెప్తారు. రెండోసారి వస్తే లేదు సార్ పాటి. మనం కొద్దిగా స్ట్రిక్ట్ గా ఫాలో అయితే తప్ప అమలులోకి రాదు సార్. ఇది చాలా, ఎందుకంటే మనకు సిటిజన్స్ కోసమే కదా సార్. ఇది ప్రజల కోసం వాళ్ళు కూడా గవర్నమెంట్ పెట్టింది కనుక మనం పాటించాలి. అది ఇప్పుడు ఏదో వాళ్ళ వ్యాపారం మనం దెబ్బతింటుందని మనం పోసామనుకో, మళ్ళీ అదే విధంగా వాళ్ళు చేస్తారు. పలానా పెట్రోల్ బంక్ లో మళ్ళీ వేస్తారు, మళ్ళీ పోవాలని ఆ ఆలోచన ఎవరికి రాకూడదు. ఏ పెట్రోల్ బంక్ కంపల్సరీగా పాటిస్తే మనం సెక్యూరిటీగా ఉంటాం సార్. లేకుంటే ఇబ్బంది అవుతుంది. చెప్పండి సార్. కర్నూలు టౌన్ లో దగ్గర 30 బంకులు. అవును సార్, 40 దగ్గర ఉన్నాయి. 30 నుండి 40 బంకులు దగ్గర ఇంప్లిమెంట్ చేయడానికి మీరల్లా ఒకటే తప్పైన ఉన్నారా? ఉన్నాం సార్. ఉండకుంటే ఎట్లా చూస్తారు? ఇప్పుడు ఒకసారి ఏసీ ఇంకోతానికి పోతే మనమంతా యూనిటీ లేదు సార్. యూనిటీ ఐకమత్య బలం కనుక అందరూ పాటిస్తే తప్ప ఇది వాళ్ళు కాదు. అందరూ పాటించాలి. అందరూ పెట్రోల్ బంక్ వాళ్ళు, యజమానులు సరే, పంపు బాయ్లు సరే, మేనేజర్లు సరే, అందరూ ఒక కోఆపరేషన్లో ఉంటే తప్ప మనం దీన్ని సాధించలేము సార్. కంపల్సరీగా హెల్మెట్ ఉంటేనే పెట్రోల్ బంక్ లో ఫ్యూయల్ పోయడం జరుగుతుందని చెప్పేసి పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించడం జరిగింది. కాబట్టి ఈ డ్రైవ్ ని ముఖ్య ఉద్దేశం ప్రధానంగా నగరంలో జరుగుతున్న యాక్సిడెంట్లకు సంబంధించి, యాక్సిడెంట్ అయితే కాల్లో చేయ ఇంజూర్ అయితే మనిషి ప్రాణం ఉంటుంది, కానీ ప్రధానంగా తలకు తలిగే దెబ్బల నుండి మనిషి ప్రాణం పోతుందని చెప్పేసి మనకు సీఏ గారు అయితే తెలియజేయడం జరిగింది. దీనికి సంబంధించి ఈ డ్రైవ్ ని ఎప్పటికెప్పుడు మార్పులు చేస్తూ ఈ డ్రైవ్ ను కొనసాగిస్తామని చెప్పేసి తెలియజేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ నాగేష్తో మధు, కర్నూలు.